హాయ్ ఫ్రెండ్స్, నేను వసుమతి. వెల్కమ్ టు కమనియా రెసిపీస్. ఈరోజైతే అందరూ ఎంతగానో ఇష్టపడే నిమ్మకాయ పులిహోరను మరింత రుచిగా గుమగుమలాడే వాసనతో వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగానైతే ఇక్కడ నేను అన్నాన్ని వండుకోవడానికి ఈ విధంగా కుక్కర్ని తీసుకున్నాను. మీరు బగోనీలో అయినా కూడా వండుకోవచ్చు, కాకపోతే మనకి కుక్కర్లో త్వరగా అయిపోతుందన్నమాట రైస్ అనేది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ బియ్యాన్ని వేసుకుందాము. ఇలా వేసుకున్న ఈ బియ్యంలోకి వాటర్ని వేసేసుకొని ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటిని వంపేసుకోవాలి. ఇలా వంపుకున్న బియ్యంలోకి ఇక్కడ మనము 1 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాం కదా, దానికి 1.5 గ్లాసు వాటర్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని 20 నిమిషాల పాటు బియ్యాన్ని నాననిద్దాము. 20 నిమిషాల తర్వాత దీనిపైనుంచి మూత తీసి దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. ఈ విధంగా కుక్కర్ పైన మూతను పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 3 మినిట్స్ పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత దీనిలోని ఎయిర్ అంతా కూడా తీసేసుకోవాలి. పూర్తిగా ఎయిర్ అంతా వెళ్ళిపోయేంత వరకు అలాగే వదిలేస్తే అన్నం అనేది కొద్దిగా ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఈ విధంగా కుక్కర్ని పక్కకు తీసేసుకొని దీనిలోని ఎయిర్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత దీనిపైనుంచి మూతను తీసి చూద్దాము. చూడండి, మనకి రైస్ అనేది ఎంత పొడి పొడిగా పుల్లలుగా వచ్చిందో చూసారా. అయితే మనం ఇక్కడ ఈ రైస్ని వెంటనే దీనిలోంచి బయటకు తీసుకోకుండా కొద్దిగా చల్లబడేంత వరకు అలాగ వదిలేయాలి. అప్పుడే మనకి కుక్కర్లో ఎక్కడ కూడా అంటుకుపోకుండా నీట్గా వస్తుందన్నమాట రైస్. చూడండి, మనకి రైస్ అనేది కొద్దిగా చల్లబడిన తర్వాత ఈ విధంగా ఒక వెడల్పాటి ప్లేట్ని తీసేసుకొని కుక్కర్ని రివర్స్ చేస్తే మనకి ఎక్కడ కూడా అంటుకుపోకుండా అడుగు బాగాన నీట్గా వచ్చేసింది అన్నం అంతా కూడా. ఇప్పుడు ఈ అన్నాన్ని స్పూన్తో ఈ విధంగా పొడి పొడిగా అనుకుంటూనే విడివిడిగా చేసుకోవాలి, ఎక్కడ కూడా గడ్డలు లేకుండా. ఈ విధంగా చేసుకున్న దాన్ని పూర్తిగా చల్లారనిద్దాము. మనకి రైస్ అనేది పూర్తిగా చల్లబడిన తర్వాత ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసేసుకొని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని గింజలు లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు ఈ లెమన్ని ఈ రైస్ పైన అంతా కూడా బాగా స్క్వీజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక లెమన్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇక్కడ మనము ఆల్రెడీ రైస్ వండుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎంత పడుతుందో అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఈ లెమన్ జ్యూస్ అలాగే సాల్ట్ అంతా కూడా ఈ రైస్లో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి, అన్నం అనేది విరిగిపోకుండా. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక ఇక్కడ నేను ముందుగానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును 15 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకున్నానండి. ఇలాగా చేయడం వల్ల మనకి పప్పులు కొద్దిగా మెత్తగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పప్పులను ఇలాగా ఆయిల్లోకి వేసేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి విధంగా సగం వరకు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసేసుకొని వీటన్నింటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కచ్చపచ్చగా దంచిన ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా ఆయిల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవడం వల్ల పులిహోర టేస్టే వేరవుతుందండి, చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు రెబ్బలు, ఒక 5 పచ్చిమిర్చీల తరుగు, ఒక చిన్న ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి దీంట్లోకి వేసేసుకుందాము. ఈ విధంగా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి కొద్దిగా చేదు రాకుండా ఉండడానికి 2 చిటికెళ్ళ ఉప్పును వేసేసుకొని వీటిని ఈ విధంగా కలుపుతూనే ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, లైట్గా కలర్ చేంజ్ అయ్యి. అయితే ఇక్కడ నేను ఎలాంటి ఇంగువను వేసుకోవడం లేదండి, ఎందుకంటే ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కాబట్టి దాంతోనే పులిహోర స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కావాలంటే చిటికడంతా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును మనం ముందుగా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్న అన్నంలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా వేసుకున్న తర్వాత అన్నం అనేది విరిగిపోకుండా ఈ పోపు అంతా కూడా రైస్లో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మనకి ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే కమ్మని నోరూరించే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. అది కూడా గుమగుమలాడుతూ. ఇందులో మనము ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాం కాబట్టి
పులిహోర టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా అందరూ ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. చూసారు కదా, మీరు కూడా ఒకసారి విధంగా లెమన్ రైస్ని ట్రై చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్లో కమనియా రెసిపీస్ పేజ్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.